Force into displacement. Work is equal to W is equal to force into displacement. Force into displacement. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IR కదా. కొంచెం దీని నుంచి ఇక్కడే మళ్ళీ రాస్తాను. నేను V ఈజ్ ఈక్వల్ టు IR అయినప్పుడు నాకు ఓన్లీ కరెంట్ మాత్రమే కావాలా. వోల్ట్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ రాసుకోవచ్చా? V ఈజ్ ఈక్వల్ టు ఇదే ఓమ్స్ లా ప్రకారం వోల్ట్ డివైడెడ్ బై రెసిస్టెన్స్గా రాసుకోవచ్చు కదా. అది కూడా ఓకే అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఛార్జ్ చూడండి. ఛార్జ్ అడిగారు ఆప్షన్ 4th ఆప్షన్లో. ఛార్జ్ ఏం చూడండి. ఓకే, Q ఈజ్ ఈక్వల్ టు IT కదా. యాక్చువల్గా Q ఈజ్ ఈక్వల్ టు IT. సో ఇక్కడ నేను టర్మ్స్ చెప్తాను చూడండి. Q అంటే ఛార్జ్, I అంటే కరెంట్, T అంటే టైం ఇక్కడ. సో నాకు కావాల్సింది ఓన్లీ ఛార్జ్. Q ఈజ్ ఈక్వల్ టు ఏమి? కరెంట్ ఇంటూ టైం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్ ఏమి? ఆప్షన్ నెంబర్ పార్ట్ 6 3.26 లైట్ ఇయర్. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ 1.49 into 10⁻11 మీటర్. నెక్స్ట్ పవర్ గేమ్ జౌల్ పవర్ సెకండ్ ఆర్ వాట్. నెక్స్ట్ ఏమి? 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. ఈ వాల్యూస్ వచ్చినప్పుడు అది సగం చదువుతున్నట్టుంది. కంపల్సరీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ వీడియోస్ చూసుకుంటా మీరు నోట్ చేసుకుంటా ఉంటే మీకు చాలా బాగుంటుంది, యూస్ఫుల్ ఉంటుంది. ఫైనల్లో